ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయకాలం ఈ విధంగా ఒక చక్కటి వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవుని మాటలతో ప్రార్థనతో ఆ దినం ప్రారంభించుకునే కృపను దేవుడు మనకిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనమందరం ఉండాలండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా ఒక చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వచనంలో ఒక శతాధిపతి మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ శతాధిపతితో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక అని చెప్తున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోనక ముందు దేవుని బిడ్డలారా, ఈ శతాధిపతి ఎవరు అని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే వీరు రోమియులుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తుందండి. హల్లెలూయా. రోమన్ వారే దేవుని బిడ్డలారా శతాధిపతులను నియమిస్తూ ఉండేవారు. 100 మంది సైనికులకు ఒక శతాధిపతిని వారు ఏర్పరుస్తూ ఉండేవారు. దేవుని బిడ్డలారా, వారి పట్టణములను 10 భాగములుగా వారు విభాగించి ఒక్కొక్క పటాలం మీద ఒక్కొక్క శతాధిపతిని వారు నియమిస్తూ 100 మంది సైనికుల మీద ఒక వ్యక్తిని నియమించేవారు. వారినే శతాధిపతి అని పిలుస్తూ ఉండేవారండి. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే కొత్త నిబంధనలో 4 శతాధిపతులు మనకు కనిపిస్తూ ఉంటారు. మత్తయి సువార్తలో మనం చెప్పుకుంటున్నాం ఒక వ్యక్తి. రెండో వ్యక్తిని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి అనే శతాధిపతి మనకు కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 10వ వచనములో ఒక శతాధిపతి మనకు కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, 27వ అధ్యాయం అపోస్తుల కార్యములు 43వ వచనములో ఒక శతాధిపతి మనకు కనిపిస్తూ ఉంటారండి. హల్లెలూయా. 4 శతాధిపతులను కొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. వీరు దేవుని బిడ్డలారా దేవుని యందు విశ్వసించిన శతాధిపతులుగా, దేవుని యందు భక్తి కలిగిన శతాధిపతులుగా దేవుని వాక్యంలో మనం చూస్తుంటామండి. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో మనం చదువుకున్న శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి తన దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుతున్నాడని యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకుంటున్నట్లు 5వ వచనములో మనం చూడగలమండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను వచ్చి ఆయనను స్వస్థపరుస్తానని. కానీ ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారితో ఏమంటున్నాడట చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 8వ వచనంలో చూస్తే, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థత నొందునని ఎంతో విశ్వాసంతో ఈ శతాధిపతి చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. ఈ శతాధిపతిని మనం చెప్పుకున్నాం ఏమండి, 100 మంది 100 మంది సైనికులకు ఒక అధిపతి. కానీ ఈయన యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు, ఆయన పరలోకము నుంచి వచ్చిన దేవుడని ఏమండి శతాధిపతి గుర్తెరిగాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను అప్పటికే శతాధిపతి చూచి ఆయనను పరిపూర్ణంగా నమ్మిన ఆత్మీయుడిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. 8వ అధ్యాయం మొదట్లో మనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరచగా ఆయనకున్న కుష్ఠరోగము ఆయన విడిచిపోయినట్లు మనం చూస్తున్నాం. ఇటువంటి అద్భుత కార్యాన్ని చూచిన ఈ శతాధిపతిలో విశ్వాసము ఏమండి బలముగా అయ్యి ప్రియదేవుని బిడ్డలారా, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నీ నోటి మాటలోనే స్వస్థత ఉందయ్యా, నువ్వు మాట పలికితే చాలు నా దాసుడు బాగుపడతాడనే గొప్ప విశ్వాసంతో శతాధిపతి చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియదేవుని బిడ్డలారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇశ్రాయేలీయుల్లోనైనను ఇంతటి విశ్వాసం కలిగిన వారిని నేను
చూడలేదు. అంటే ఈ శతాధిపతి రోమా పట్టణానికి చెందినవాడు, ఈయన ఇశ్రాయేలుడు కాదండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి వచ్చిన వాడని, ఆయన దేవుడని ఎరిగి ప్రియదేవుని బిడ్డలారా ఆయనను ఏ విధముగా గౌరవించాలి. నేను రమ్మంటే సైనికులు వస్తారయ్యా, నేను పొమ్మంటే సైనికులు పోతారు, నిన్ను నేను అలా ఆజ్ఞాపించలేను, ఎందుకంటే నువ్వు పరలోకం నుండి వచ్చిన దేవుడవు గనుక నేను నిన్ను రమ్మని పిలిచే అధికారం నాకు లేదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా నా దాసుడు బాగుపడతాడని ఎంతో గౌరవముతో ఆయనని ఎంతగానో గుర్తించి ప్రియదేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకుంటున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మనం చదువుకున్న వాగ్దానం, చదువుకున్న వాక్యాన్ని మనం చూసినట్లయితే నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక. హల్లెలూయా. నీవు విశ్వసించిన ప్రకారమే, నువ్వు నమ్ముతున్నావు, నేను మాట పలికితే చాలు, నేను ఎక్కడి నుండే నీ దాసుని స్వస్థత పొందాలని నేను మాట సెలవిస్తే చాలు నీ దాసుని బాగుపడతావని విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు కదా, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక అని యేసుక్రీస్తు ప్రభువారు పలికిన వెంటనే ప్రియదేవుని బిడ్డలారా అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఆ గడియలోనే యేసుక్రీస్తు ప్రభువారు మాట పలికిన క్షణమందే తన దాసుడు ఏమయ్యాడండి, స్వస్థత నొందినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఎందుకు నేను వాగ్దానం ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే దేవుని యొద్దకు వస్తున్న మనము విశ్వాసం కలిగిన వారంగా ఉండాలండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చాలా సమయాల్లో సేవకుల నోట నుండి దేవుడు పలుకుతూ ఉంటారు, అమ్మా ఈ సంవత్సరం నీ కుమార్తెకు వివాహం జరగబోతుంది, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నప్పుడు దాన్ని మనం నమ్మలేని స్థితిలో ఉంటాం. పాస్టర్ గారు అయితే చెప్తున్నారు ఇది అవుతుందా అనే అవిశ్వాసంలో ఉంటూ ఉంటారు కనుకనే వారి పట్ల సంవత్సరం కార్యం జరగదండి. చాలామంది విషయంలో దేవుని బిడ్డలారా సేవకులు చెప్తూ ఉంటారు, ఈ సంవత్సరంలో దేవుడు నీకు సంతానం ఇవ్వబోతున్నాడు, ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నారు అని దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం నమ్మగలిగితేనే ఆ కార్యాన్ని మనం చూడగలమండి. కానీ దైవజనుడిని ఒక మనిషిగా, అంటే ఆయన మనిషే కానీ ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడని, దైవజనుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే నమ్ముతారో వారి పట్ల ఆయన కార్యాలను జరిగిస్తారండి. హల్లెలూయా. అయితే ఇక్కడ శతాధిపతిని మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా, ఆయన మాటను నమ్ముతూ ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు మాట సెలవిస్తే చాలు ఆ మాటలోనే స్వస్థత ఉందని ఈ దాసుడు శతాధిపతి నమ్మాడు కనుకనే తన దాసుడు స్వస్థతను పొందుకున్నాడు. నువ్వు సేవకుల ద్వారా పలకబడుతున్న మాటలను, సేవకుల ద్వారా వస్తున్న వాక్యములను నువ్వు నమ్మగలిగితే అవి నీ పట్ల నెరవేర్పు జరుగుతాయి. లేదు ఇవి నాకు జరగవు అని అవిశ్వాసంలో నీ ఉన్నంత కాలం ఏ మేలు కూడా పొందుకోలేవని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. రక్తస్రావం కలిగిన స్త్రీ తన వస్త్రం మాత్రం ముట్టినా నేను బాగుపడుదునని విశ్వాసంతో ముట్టింది, ఆమె స్వస్థత పొందుకుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఏమండి ఎంతోమంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం విశ్వసించి అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. గనుక ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ దేవుడు తన వాగ్దానం ద్వారా తన మాట ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు గనక ఆయన మాటలను మనం నమ్ముదాం. సేవకుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం నమ్ముదాం, సేవకురాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మనం నమ్ముదాం ఇది దేవుని మాట, నా కుటుంబంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడని ఆ క్షణమే నమ్మి మనం దేవుని స్తుతించి ఆయన విశ్వాసంతో ముందుకు వెళదాం. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. శతాధిపతి వంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు కనుక అటువంటి విశ్వాసంతో దేవుని యొద్ద నుండి అద్భుతమైన కార్యాలను మనం పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. నీవు విశ్వసించిన ప్రకారం
నీకు అవునుగా కానీ నిజమే మేము విశ్వసిస్తే అది మా పట్ల జరుగుతుందని అయ్యా ఇగో ప్రభువా నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు సేవకుల ద్వారా నువ్వు మాట్లాడుతున్నప్పుడు దాన్ని మేము నమ్మితే ఆ కార్యాన్ని మేము అనుభవిస్తామని ఆ కార్యాలు మేము పొందుకుంటామని ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. నీకు స్తోత్రాలు. గనుక ప్రతి ఒక్కరిలో నమ్మకత్వాన్ని విశ్వాసమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కార్యాలను నమ్మి ప్రభువా వారు పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దాన మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా బలహీనులుగా ఉంటే వారి ప్రభువా వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి. యేసుక్రీస్తు నామములో అయా పరిపూర్ణ ఆరోగ్యమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. రాకపోకల్లో దినమంతా ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ప్రభువా ఈ దినమంతా నీ కృప నీ కాపుదల నీ సంరక్షణ మీ తోడు నిబడలేని వారందరికీ అనుగ్రహించమని దినమంతా నీ కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. ప్రవేశు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.